నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోవులను రక్షించుకుందాం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వినతి పత్రం అందజేసిన రాష్ట్రీయ ధర్మరక్ష దళ్. నంద్యాల ఆటో నగర్లో రోజు రోజుకు టెన్షన్ రెండు వర్గాల పోరు. నంద్యాలలో ఎఫ్సీ లేని బస్సులను సీజ్ చేస్తా జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి హెచ్చరిక. బక్రీద్ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి ముస్లిం హిందూ మత పెద్దల సమన్వయ సమావేశం. శ్రీశైలం జలాశయం చేరుకున్న సిడబ్ల్యూసి పూణే శాస్త్రవేత్తల బృందం. బిస్ట్ ఆధ్వర్యంలో 4 బృందం సభ్యులు జలాశయం పరిశీలన. నంద్యాల అయ్యలూరు మరియు పెద్దకోటాల గ్రామాలలో కృషి విజ్ఞాన కేంద్రం వికసిత కృషి సంకల్ప అభియాన్ రైతులకు అవగాహన. నంద్యాలలో దేశవాళీ విత్తన మేళ మరియు ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు. స్టేట్ డైరెక్టర్ బోర్డు మెంబర్ బాల మద్దిలేటి వెల్లడి. నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని అధ్యక్షుడిగా హరిబాబును నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ అధికారులు వెల్లడి. నంద్యాలలో విద్యుత్ అధికంగా పడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీ. జిల్లా విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్ వెల్లడి. నంద్యాల ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో మారం శ్రీదేవి నేత్రదానం కుటుంబానికి అభినందనలు తెలిపిన ఫ్రెండ్స్ సేవా సమితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోవధ నిషేధ చట్టం 1977 కింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్రీయ ధర్మరక్ష దళ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. గోవులను హింసించరాదని రాష్ట్రీయ ధర్మరక్ష దళ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో నిరసన తెలియజేస్తూ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. ఎవరైనా కానీ గోవులను అక్రమంగా తరలిస్తే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా గోశాలల్లో గోవులను ఇతర ప్రాంతాలకు తరలిస్తే వారిపై సెక్షన్లు తీవ్రంగా ఉంటాయని, పోలీస్ అధికారులు ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షాన మా ఉద్యమం ఇంకా ఆగదని, గోమాతను పూజించాలి తప్ప హింసించరాదని, హిందువులకు గోమాత ఒక దేవతలాగా పూజిస్తామని, అలాంటి గోవులను హింసిస్తే మాత్రం మేము ఎంత దూరమైనా వెళ్తామంటూ డిమాండ్ చేశారు. ఏదైతే నంద్యాల పట్టణం నందు గో ఆగ్రహ నిరసన దీక్ష ఈరోజు రాష్ట్రీయ ధర్మరక్ష మరియు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 3 రోజులు విజయవంతంగా దీక్ష నిర్వహించడం జరిగింది. 3వ రోజు దీక్ష విరమణ మన మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలని, ఎక్కడ కూడా అనాఫీషియల్గా గోవధశాలలు ఉన్నటువంటి అన్నిటి కూడా నిర్మూలించాలని చెప్పేసి గో ఆగ్రహ నిరసన దీక్ష 3 రోజులు నిర్వహించడం జరిగింది. ఇందుకు రాష్ట్రీయ ధర్మరక్ష దళ ఆధ్వర్యం జరిగినటువంటి గో ఆగ్రహ నిరసన దీక్షకు మద్దతుగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ వారందరూ కూడా మద్దతు తెలిపి ఈ నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది. మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, నంద్యాల పట్టణము, నంద్యాల జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి గో మాతాకి. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై, గోమాతాకి జై. గోవధ నిషేధ చట్టం అమలు చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి, అలాగే ఎస్పీ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. వారు కూడా కమిషనర్ గారు అనారోగ్య కారణంగా లేరు కాబట్టి
సెక్షన్ ఇంజనీర్ గారికి ఇచ్చాము. సార్ కూడా చాలా స్పందించి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి అతను మాకు మాట ఇవ్వడం జరిగింది. మరియు మేమేం చెప్పామంటే రోడ్ల మీద ఒక మైకు పెట్టి తిప్పండి, గోవధ నిషేధ చట్టంను అమలు చేయండి, దాని గురించి ప్రజలకు అవగాహన చట్టం గురించి తెలియజేయండి అని చెప్పాము. వారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. జై బోలో భారత్ మాత. అందరికీ ఈరోజు స్థానిక నంద్యాల జిల్లా కేంద్రంలో నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ గారికి ఏదైతే గత 16 సంవత్సరాలుగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి మా బసవరాజన్న గారు వ్యవస్థాపక అధ్యక్షులు గారు ఒక గోశాల నడుపుతూ గోవు మీద ప్రేమతో సమస్త హిందూ సమాజానికి ఎంతో పూజ్యనీయమైన గోమాతను రక్షించాలనే ఒక సదుద్దేశంతో మేము ఎంతోమంది కలెక్టర్లకు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మరియు స్థానిక మున్సిపల్ కమిషనర్లకు ఎన్నో మందికి విన్నవించుకుంటూనే వస్తున్నాము. కానీ ఏదైతే గోవధ నిషేధ చట్టాలు 1971 స్వతంత్రం రాకముందు ఉన్న చట్టాలు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్న చట్టాలు కానీ ఒక పేపర్కు మాత్రమే పరిమితం అవుతున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది జరగడం లేదు. గత సంవత్సరంన్నర నుంచి కూడా చూసుకుంటే విచ్చలవిడిగా నంద్యాల జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా మరియు నంద్యాల పట్టణ కేంద్రంలో నంద్యాల అనేది నవనందుల ఆలయానికి సాక్షి నంద్యాల, కానీ అదే నంద్యాల నట్ట నడిగడ్డన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి వాహనమైనటువంటి నందీశ్వరుడి తలలు తెగ నరుకుతూ ఉంటే కూడా ఈ యొక్క రాజకీయ నాయకులకు హిందూ ఓట్ బ్యాంకుతో గెలిచిన వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హిందూ సమాజం ఓట్ బ్యాంకుతో మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా మీరు గెలిచారనేది మర్చిపోతున్నారు. మా యొక్క హిందూ సమాజం మనోభావాలు దెబ్బతిన్న ఎడల మీరు మీ యొక్క రాజకీయ పునాదులు కదిలించుకునే విధంగా కూడా తయారవుతుంది. కాబట్టి ఏదైతే పేపర్కు మాత్రమే పరిమితమైన చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేయాలి. చెయ్యని ఎడల మేము ఇంకా భంగపోయేది లేదు. ఏదైతే ఈ యొక్క సెక్షన్ ఆఫ్ లా ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకొని వివిధ రకాల జరుగుతున్నటువంటి ఈ యొక్క గోవధ కేంద్రాలన్నిటినీ కూడా మేము వీడియోలు, సాక్ష్యాలు, ఆధారాలతో హైకోర్టు, సుప్రీంకోర్టు, స్థానిక జిల్లా కోర్టులో కూడా సెక్షన్ ఆఫ్ లా ప్రకారము ఆ యొక్క ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద కూడా న్యాయ పరిరక్షణ చైతన్య సమితి మేడా లోకేష్ గారి సహాయ సహకారాలతో ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయగలము. ప్లస్ వారి మీద చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటామని ఈరోజు యొక్క సభాముఖంగా తెలియపరుస్తున్నాము. జై శ్రీరామ్. నంద్యాల ఆటోనగర్లో 2 వర్గాల పోరు. ఆటోనగర్లో పనిచేస్తున్న కార్మికుల డబ్బులు దోచుకొని తిన్న వారిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. నంద్యాల ఆటోనగర్ వర్కర్స్ అసోసియేషన్ తాత్కాలిక కార్యవర్గ ఎన్నిక ఏర్పాటు చేశామంటూ 2వ వర్గం వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని శివారు ప్రాంతంలో ఉన్న ఆటోనగర్ 43 ఎకరాలతో ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ఉన్న నాయకులు మాత్రం ఆటోనగర్లో ఉన్న వారికి లక్కీ డిప్పు ద్వారా స్థలాలు కేటాయించడం జరిగింది. అయితే చలామణి అవుతున్న నాయకులు మెకానిక్ కార్మికుల వద్ద లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని మీకు స్థలాలు కేటాయిస్తామని వారికి హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు వారికి ఎక్కడా కూడా స్థలం కేటాయించలేదు. అప్పులు చేసి ఆ నాయకులకు డబ్బులు ఇచ్చినా ఇంతవరకు మాకు స్థలాలు కేటాయించలేదు. మెకానిక్ కార్మికులకు కాకుండా ఇతరులకు స్థలాలు ఇచ్చి వారి వద్ద నుండి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఎవరు అడిగితే వారిని బెదిరించడం జరుగుతుంది. ఇదంతా ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ అసోసియేషన్ నాయకులు వీరి గడువు ముగుస్తున్నాను సందర్భంగా అక్కడ ఉన్న మెకానిక్లు అందరూ ఏకమై కొత్త వర్గం రాకముందుకే మేము స్థలాల కోసం చెల్లించిన డబ్బులు ఎక్కడ స్థలం ఎక్కడ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు ఆటోనగర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆటోనగర్లో కార్యవర్గం గడువు ముగుస్తుండటంతో అక్కడ ఉన్న 2 యూనియన్ నాయకులు తెరపైకి వచ్చారు. ఈ రోజు నూతన తాత్కాలిక కార్యవర్గాన్ని ఎన్నుకొని చేయి కలిపి మీకు మేమున్నామంటూ మనకు అధికారులు ఉన్నారు అంటూ భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మెకానిక్ కార్మికులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వారిపై చర్యలు తీసుకోవాలని, ఎక్కడ మా స్థలాలు ఎక్కడికి వెళ్లాయి, ఎవరికి వెళ్లాయని ఎవరు తీసుకున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మా పోరాటం ఇంతటితో ఆగదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోనగర్ ప్రెసిడెంట్ జాకీర్ను వివరణ కోరగా మాట్లాడుతూ నేను ఎవరికి అన్యాయం చేయలేదు, డబ్బులు తీసుకునే మాట వాస్తవమే, వారికి స్థలాలు కేటాయించామని కొంతమంది వ్యక్తులు వాటిని అమ్ముకున్నారని, నేను మెకానిక్ కార్మికులకు న్యాయమే చేశాను కానీ అన్యాయం చేయలేదంటూ తెలిపారు.
నేను ఆటోనగర్ సభ్యుని డిపో హోల్డర్ని మెకానిక్ మా అబ్బాయి అని నా పేరు న్యామతుల్లా సొంతం పేరు. ఏమయ్యా ఇది ఆటోనగర్ స్థాపన అనేది 1994లో. అప్పటి నుంచి మనం కొన్నాం. 3 ప్రెసిడెంట్లు మాన్నారు. 1 ఇంచు స్థలం 1 రూపాయి అటు ఇటు పక్కకు పోలేదు, న్యాయం జరిగింది. ఇప్పుడు ఈ జాకీర్ అనే ప్రెసిడెంట్ ఎక్కినప్పటి నుంచి మనకు అంతా తారుమారైపోయింది. మనము ముందర ఉండే గోడంగ్ అనేది 84 సెంట్లు అనేది మొత్తం మనం ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ కోసం పెట్టుకున్నాము. అటువంటిది అందరికీ ఎవరికి తెలియకుండా అందరికీ పనిచేసినాడు. ఈ కమిటీ ఎక్కింది కొత్తది వచ్చి వైసీపీ వాళ్ళ మనుషులు వాళ్ళ చేతుల్లో ప్రభుత్వం ఉందని అన్నీ కబ్జా చేసుకున్నారు. గోడం కబ్జా చేసుకున్నారు, ఆఫీస్ కబ్జా చేసుకున్నారు, 84 సెషన్లో అమ్ముకున్నారు. ఇట్లా అన్యాయం జరిగింది. ఇప్పుడు మన 150 మంది పిల్లలు డబ్బులు కట్టారు. స్థలాలు కొన్ని రిజిస్టర్ చేసినారు, స్థలాలు చూపించడం లేదు. ఆ డబ్బులు కట్టినందుకు రిజిస్టర్ చేసి ఇవ్వడం లేదు. ఇది జరిగిన మ్యాటర్. మన జాకీర్ అనేటైన ప్రెసిడెంట్ ఇట్ట చేసినాడు. దాన్ని మేము ప్రభుత్వంతో న్యాయం చేయమని అడుగుతున్నాం. ప్రభుత్వం దగ్గర తిరుగుతూనే ఉన్నాం మేము, కానీ మమ్మల్ని న్యాయం జరగడం లేదు. మినిస్టర్ల కాడ పోయినాం, కలెక్టర్ అమ్మ దగ్గర పోయినాం, సొందనలో పెట్టినాం, మ్యాప్ జరగలేదు. కానీ ఈ కమిటీ దిగేటప్పుడు మమ్మల్ని న్యాయం చేసి దిగాలవడం. ఒకవేళ కొత్త కమిటీ మేము న్యాయం చేస్తామని దానికి రాసిచ్చే ప్రకారం మేము ఒప్పుకుంటాము. కానీ వాడు వానికి దింపేటప్పుడు మమ్మల్ని న్యాయం చేయాలా. ఎందుకంటే బీద పిల్లలు వచ్చేసి వడ్డీకి తెచ్చి డబ్బులు బాడిగల షెడ్లలో కాపురం చేసుకుంటున్నారు. డబ్బులు సలాలకు కట్టి బాడిగ షెడ్లలో కాపురాలు చేసుకుంటున్నారు. బాడలు కట్టలేక వస్తున్నారు. వీళ్ళేమో ఉన్నోళ్ళేమో అమ్ముకొని లక్షలు కోట్లు సంపాదించుకుంటున్నారు. దానికి మనకు న్యాయం చేయాలా. ఎవరి దగ్గర ఎక్కువ ఫ్లాట్లు ఉండే అని లాక్కొని మమ్మల్ని న్యాయం చేసి సలాలు ఇవ్వాలా. ఆ పని చేయాలా ప్రెసిడెంట్. మేము అది అడుగుతున్నాం సార్. కొత్త కమిటీ తాత్కాలిక కమిటీ పెట్టాలనుకుంటున్నాం మేము. పాత కమిటీ మాకేం న్యాయం చేయలేదు. ఏమి ఆడ 84 సెంట్లు కబ్జా అయిపోయింది. గోడం పక్కన గోడం కూడా కబ్జా అయిపోయింది. అది ఆఫీస్ రూమ్ కూడా లేకుండా రోడ్డు మీద వేసుకోవాల్సి వస్తుంది. మేము ఆఫీస్ కూడా లేదు. మేము మీటింగ్ చేసుకోనికి రోడ్డు మీద పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి అడుగుతే చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. ఏం పట్టించుకోవట్లేదు. అందుకని ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం మేము. నాయకుల ద్వారా కొంతమంది నాయకుల ద్వారా వాళ్ళు ఆ స్థలాన్ని వాళ్ళే కుంభకై వాళ్ళే పంచుకోవడం జరిగింది. దానికి మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాధ్యులు. స్థలాలు లేవు, అందరూ స్థలం కోసం పోరాడుతున్నాము. కొద్ది రోజుల తర్వాత అంటే జస్ట్ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకు కూర్చోబోతున్నాము. ఇది మా అభిప్రాయము. కలెక్టర్ గారికి దయచేసి మమ్మల్ని న్యాయం చేయమని కోరుచున్నాము. నంద్యాలలో ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని బస్సులను సీజ్ చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి హెచ్చరించారు. వారు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు తమ బస్సులకు ఎస్పీలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులు తీసుకోవాలని, పాఠశాలలు ప్రారంభమయ్యాక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎఫ్సీలేని బస్సులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నంద్యాల్ మాట్లాడుతున్నాను. బస్సెస్ కానీ, కాలేజ్ బస్సెస్ కానీ ఫిట్నెస్ చెక్, వెహికల్ మెయింటెనెన్స్ వాటి మీద ఫోకస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అన్ని స్కూల్, కాలేజ్ యాజమాన్యాలకి నేను తెలియజేయడం ఏమనగా, ఈ టైంని మీరు బాగా సీరియస్గా యూజ్ చేసుకొని వెహికల్స్ కరెక్ట్ కండిషన్లో ఉన్నాయా లేదా, ఆయిల్ కానీ, ఇంజిన్ కానీ, లోపల సీట్లు అవన్నీ సేఫ్టీ స్టాండర్డ్స్ కి మ్యాచ్ అవుతూ ఉన్నాయా లేవా అనేది మీరు బాగా గమనించాలి. శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ముస్లిం మత పెద్దలు, మున్సిపల్ పంచాయతీ పోలీస్ అధికారులతో కలిసి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన జరుపుకోనున్న బక్రీద్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వెటర్నరీ అధికారులు ధృవీకరించిన జంతువులను మాత్రమే వినియోగించాలని, వాహనాల్లో తరలించే జంతువులకు అధికారులు జారీ చేసిన ధృవీకరణ పత్రాలు ఉండాలని స్పష్టం చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. శ్రీశైలం డ్యాం వద్ద నిపుణుల బృందానికి పూర్తి స్థాయిలో ఆటంకాలు ఎదురయ్యాయి. డ్యాం భద్రతపై అధ్యయనం చేసేందుకు వచ్చిన నిపుణులకు నిరాశ మిగిలింది.
డ్యాం అధికారుల నిర్లక్ష్యంతో కేబుల్ వే మురాయించింది. డ్యాం సేఫ్టీ నిపుణులు, డ్యాం అధికారులు డ్యాం భద్రత అధ్యయనం చేసేందుకు డ్యాం వద్దకు వస్తున్నారని తెలిసినా డ్యాం అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించడంతో కేబుల్ వే పని చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. కేబుల్ వే మొరాయించడంతో సైంటిస్టుల ప్లంజ్ పూల్ సర్వేకి కొంత ఆటంకం ఎదురైంది. ముందుగా సైంటిస్టుల బృందం జలాశయంలో సర్వే చేపట్టేందుకు బోట్ను డ్యాం వెనుక నుంచి ముందు భాగానికి కేబుల్ వే ద్వారా చేర్చారు. తర్వాత సర్వేకు సంబంధించిన మెటీరియల్ తరలించేందుకు అన్ని సిద్ధం చేసిన కేబుల్ వే సాంకేతిక లోపం తలెత్తడంతో పరిష్కార మార్గంలో అధికారులు నిమగ్నమయ్యారు. కానా కేబుల్ వే రిపేర్ చేసేందుకు సరైన టెక్నికల్ వర్షన్ లేకపోవడంతో కేబుల్ వే రిపేర్ ఇవాళ అవుతుందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నంద్యాల మండలంలోని అయ్యలూరు మరియు పెద్దకోటాల గ్రామాలలో కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లె వారి ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించడమైంది. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వైవి మురళీకృష్ణ, కేవీకే కోఆర్డినేటర్ ధనలక్ష్మి, శాస్త్రవేత్తలు సుధాకర్, సుగన్న, హఫీజ్, పర్వీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ వైవి మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ సంవత్సరం సమయానికి వర్షాలు కురుస్తున్నందున రైతులు వరి సాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులైన జీలుగా లేదా పిల్లి పెసర లేదా మినుము సాగు చేయాలని, దీని వలన భూమిలో కార్బన్ శాతం పెరిగి నేల సారవంతం అవుతుందని తెలిపారు. అలాగే వరిగట్లపై కంది లేదా కూరగాయలు సాగు చేయటం వలన రైతులు అదనపు ఆదాయం పొందగలరని, ఎరువులు, పురుగు మందులు వాడకం తగ్గించి ప్రకృతి మాట్లాడుతూ ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుని దానికి అనుగుణంగా ఎరువులు వాడడం వలన సాగు ఖర్చులు తగ్గించగలరని, అలాగే పురుగుల మందులు విచక్షణ రహితంగా వాడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇక్కడ మనము నియర్ బై బాంబు అంటే 28 ఉంది కదా, అదేమంటారు వాళ్ళు, అది మధుమేహ, ఏది షుగర్ రైస్ అంటారు. షుగర్ రైస్ కాదు అది, అదే షుగర్ అంటే షుగర్ పేషెంట్స్ రైస్ అండి, షుగర్ రైస్ అని అంటారు వాళ్ళు. షుగర్ అంటే దాంట్లో ఉండదు, గ్లైసమిక్ ఇండెక్స్ ఉండదు, షుగర్ పెరగదని చెప్తారు. కానీ అది కరెక్ట్ కాదనేది అందరికీ తెలుసు. వాళ్ళు మార్కెటింగ్ పెంచుకోవడానికి అది చేశారు. మన దగ్గర ఎంత పెరిగింది అది. విధంగా పురుగు మందుల వినియోగం కూడా ఎక్కువ ఉంది, దాన్ని తగ్గించడం. ఇంకొకటి సాధ్యమైనంత వరకు సేంద్రీయ విధానంగా వెళ్ళటం. ఈ రెండు చేయాలనేది భారత ప్రభుత్వం పెద్ద సంఖ్యలో అంటే అదే పనిగా చెప్తా ఉంది. మనకు తెలుసు ఆల్రెడీ మనకి సుమారు 200 కోట్ల రూపాయలు మనం ఎరువుల మీద మనకి ఖర్చు అవుతాము, ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది. అది తగ్గించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే గ్రామ స్థాయిలో రైతుల దగ్గర కొత్త ఆవిష్కరణ కూడా ఉండొచ్చు. ఆ ఆవిష్కరణలన్నింటినీ కూడా శాస్త్రవేత్తలు తెలుసుకొని దాన్ని శాస్త్రోక్తంగా ఎంతవరకు ప్రయోగం చేసి దాని ఫలితాలు కూడా చూడాలనేది ఒక ఉద్దేశం. అంతేకాకుండా ఇది మన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిపి చేస్తున్నాం కాబట్టి రైతులకి ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టింది, ఆ పథకాల ప్రయోజనాలు ఎలా పొందాలి, దాంట్లో మనం రైతులు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పుడు అందుకనేసి ఈ కార్యక్రమం 29న మహానంది మండలం బుక్కాపురంలో కలెక్టర్ గారి మీద వారి చేతుల మీద మనం ఓపెన్ చేశాము. అలాగే కార్యక్రమం చివరిగా మనం ముచ్చిమరి గ్రామంలో ఎంపీ గారు ఆ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ అటెండ్ అవుతారు. సో అక్కడ ఎండ్ చేస్తాము. సో దీనికి కూడా మనకి ఖరీఫ్కి ఎలా సమాయత్తం కావాలనే విషయం మీద కూడా కరపత్రాలు కూడా రైతులందరికీ కూడా మన 137 గ్రామాల్లో మనం రైతులకి కరపత్రాలు కూడా పంచడం జరుగుతుంది. సో దీంట్లో మన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయం సంబంధించి హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అందరూ శాస్త్రవేత్తలు ఉన్నారు. సో రోజు 9 గ్రామాలు 3 టీంలు వేసుకుని 9 గ్రామాలు తిరుగుతాము. ఇది మొత్తం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారి పర్యవేక్షణలో మా హెడ్ ఆఫీస్ అఠారీ హైదరాబాద్ వారిన దాస్మీర్తో డాక్టర్ షేక్ మీరా గారి డైరెక్షన్లో ఈ ప్రోగ్రాం మొత్తం జరుగుతాం. థ్యాంక్ యూ. నంద్యాలలో దేశవాళీ విత్తన మేళా మరియు ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు 4వ తేదీ రామకృష్ణ డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు తెలిపిన స్టేట్ డైరెక్టర్ బోర్డు మెంబర్ బాల మద్దిలేటి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవాళీ విత్తన మేళా, ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు డాక్టర్ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ వివేకానంద ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని, ఇక్కడ అన్ని 1000 రకాల దేశవాళీ విత్తనాలు అవగాహన నిర్వహించడం జరుగుతుందని, నంద్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది, రైతులకు కలిగే లాభాలు, వాటి ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనే అంశాలపై దక్షిణ రాష్ట్ర నాయకులు వస్తున్నారని, ప్రతి రైతులు ఈ సదస్సులో పాల్గొనాలని, ఎగ్జిబిషన్ స్టాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు.
చెల్లి కింద పెట్టుకున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కె బాలమద్రెడ్డి. నేను స్టేట్ అడ్వైజర్ బోర్డు మెంబర్ ఆచార్య ఎన్జీ రంగా. ఈ దేశవాళీ వెరైటీను ప్రకృతి వ్యవసాయంలో దేశవాళీ వెరైటీని పరిచయం చేయడం కోసము మేము 1000 రకాల దేశవాళీ వెరైటీస్తో 4వ తేదీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ దగ్గర ప్రదర్శన తర్వాత మోటివేషన్ క్యాంప్ పెట్టాము. రైతులు అందరూ ఎక్కువ మంది పాల్గొనాలని తెలియజేస్తున్నాము. ఒకప్పుడు మేము ఏదైనా విత్తనాలు పూర్వ విత్తనాలు చూడాలంటే తమిళనాడు, కేరళ పోవాల్సిన పరిస్థితి వచ్చిందే. ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఈ దేశవాళీ ఫెస్టివల్స్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ దేశవాళీ వెరైటీస్ మీద మేము ఫెస్టివల్ చేస్తున్నాం. అంతకుముందు అరకులో చేశారు. అరకులో రెగ్యులర్గా వాళ్ళు చేస్తారు, కానీ మన ప్రాంతంలో లేదు. ఎక్కువ దేశవాళీ వెరైటీని పరిచయం చేయాలా, ప్రజలు అనారోగ్యం గురవుతున్నారు, వాటిని మనం సరిదిద్దే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే పూర్వం మన పెద్దలు వాడిన విత్తనాలు వాడాలి, వాళ్ళ విత్తనాల్లో మనం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. తర్వాత టౌన్లో పెట్టడం కారణం కూడా ఒకటే ఉంది. టెర్రస్ గార్డెన్ కానీ కిచెన్ గార్డెన్ కానీ కావాల్సిన దేశవాళీ పూర్వ విత్తనాలు, కూరగాయల విత్తనాలు, ఆకుకూర విత్తనాలకు కూడా స్పెషలిస్టులు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి కానీ ఇలా తమిళనాడు నుంచి వస్తున్నారు. వాళ్ళు విత్తన ప్రదర్శనే కాకుండా సేల్స్ కూడా ఇస్తారు. తర్వాత దాని మీద పెద్ద ఎత్తున మోటివేషన్ చేసే అవకాశం కూడా కొంచెం ఉంది. రైతులకు కానీ లోకల్గా ఉన్న టౌన్లో ఉన్న మహిళలకు కానీ వాటి మీద అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. దయచేసి పెద్ద ఎత్తున రైతులు కానీ టౌన్లో ఉన్న మహిళలు కానీ లేదంటే ఇంకా జెంట్స్ కానీ కొంచెం ఈ దేశవాళీ వెరైటీస్ని పరిచయం చేసుకోవాలి. తర్వాత ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు కొనుగోలు కూడా ఉంటుంది. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. నేను వచ్చేసి గోస్పాడు చిరుధాన్యాల రైతు ఉత్పత్తిదారుల సంఘం కంపెనీ లిమిటెడ్ అధ్యక్షుడిని, డైరెక్టర్గా ఉన్నాను. ఈ దేశవాళీ రైతు ఉత్పత్తి మేళ ఎందుకు పెడుతున్నామంటే, ఇంతకుముందు మనం పూర్వకాలంలో పండించిన పంటలు విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఈ నంద్యాలకు ఒక 1000 రకాల విత్తనాలు తీసుకొచ్చి ఈ విత్తనాలు అందరికీ, రైతులందరికీ, మహిళలకు, ఈ నంద్యాల జిల్లాలో ఉండే గ్రామ ప్రజలకు, పట్టణ ప్రజలకు అందరికీ పరిచయం చేసేలా టెర్రస్ గార్డెను అన్ని విధాలుగా బాగుంటుంది అనుకుంటున్నాము. తర్వాత వచ్చేసి మా సంస్థ వచ్చేసి గోస్పాడు మిల్లెట్స్ ఫెడ్ ఫార్మర్స్ కంపెనీ లిమిటెడ్. ఇందులో మా కంపెనీలో చిరుధాన్యాలు దొరుకుతాయి. చిరుధాన్యాలలో సిరిధాన్యాలు, అరికలు, సామలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు, ఇవి ముఖ్యంగా 5 రకాలు ఉంటాయి. ఇవి ప్రజలు తినడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటారు. కనీసం ప్రజలు వచ్చేసి ఈ చిరుధాన్యాలలో ప్రతిరోజు ఒక పూట అయినా సరే చిరుధాన్యాలు తినాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత రెండో పూటగా దేశవాళీ విత్తనం, దేశవాళీ బియ్యం. అంటే దేశవాళీ బియ్యంలో నాకు తెలిసిన రకాల్లో చిట్టుముత్యాలు, కుజు పటాలియా, ఇంకా అనేక రకాలు, బ్లాక్ రైస్, రెడ్ రైస్, కొన్ని రకాలు ఉన్నాయి. అవి కూడా ఇంకొక పూట తినాలని అనుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రేపటి దినం 4వ తారీఖున రామకృష్ణ డిగ్రీ కాలేజ్ దగ్గర మేము వచ్చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో, గోస్పాడు చిరుధాన్యాల రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో దేశీ విత్తన మేళ జరుగుతున్నది. ఇందులో 1000 రకాల విత్తనాలు ప్రదర్శించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ నంద్యాల గ్రామ ప్రజలు, మండల ప్రజలు ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరూ దీంట్లో విత్తనాలు కొనుగోలు చేసి మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల మార్కెట్ కమిటీ గౌరవాధ్యక్షుడిగా నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్, మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుంటుపల్లి హరిబాబు, ఉపాధ్యక్షుడిగా డి రంగప్రసాద్ నియమితులయ్యారు. సభ్యులుగా ప్రమీలమ్మ, నాగకుమార్, డి స్వామినాయక్, విజయ్ గౌరి, నాగలక్ష్మి, అనసూయమ్మ, లీలావతి, నాగమ్మ, మదార్షి, పి సుమలత, రవికుమార్, షేక్
సుర్భాషా, షేక్ అజ్మీర్ తదితరులు నియమించారు. నంద్యాల పట్టణంలో విద్యుత్ వినియోగదారులు విద్యుత్ అధికంగా పడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీ ద్వారా అవకాశాన్ని వినియోగించుకోండి జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఏడీ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరి డిప్యూటీ విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో చాలా మంది కరెంటు వోల్టేజ్ ఎక్కువ వాడుతున్నట్లు, అయితే వెంటనే అవకాశాన్ని వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50% సబ్సిడీని ఉపయోగించుకోవాలని, ఇంటిలో అధిక లోడు కరెంటు వాడుతున్నట్లయితే ఏసీ, టీవీ, లైట్లు ఎంతవరకు విద్యుత్ వాడుతున్నామని ఒకసారి పరిశీలించుకుని అధిక లోడు వాడుతున్నట్లయితే సబ్సిడీ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఈ సబ్సిడీ ద్వారా మీకు రాయితీ వస్తుందని, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు ఒకవేళ అధిక లోడు వాడుతున్నట్టు నమోదైతే మాత్రం వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి భారీ జరిమానా వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. పట్టణ ప్రజలకు మరొక విషయం తెలియజేయడం అనగా మనకు గవర్నమెంట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వము 50% సబ్సిడీతో మనకున్నటువంటి అదనపు లోడును క్రమబద్ధీకరించుకోవాలని కోవడమైనది. దీనికోసం అంటే అడిషనల్ లోడ్ రెగ్యులైజేషన్ అంటారు. అంటే మనకున్న లోడును మన ఇంటి యొక్క అవసరాలకు స్టార్టింగ్లో మనం లోడ్ తీసుకొని ఉంటాము. అది వచ్చేసి మన ఇంటికి 1 కిలోవాట్ కానీ 2 కిలోవాట్ కానీ అని మనము కాంట్రాక్టర్ లోడ్ తీసుకొని ఉంటాము. మనం ప్రజెంట్ అదే కాంట్రాక్టర్ లోడ్ యూజ్ చేస్తుంటే డిపార్ట్మెంట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే మనము కాంట్రాక్టర్ లోడ్ తక్కువ తీసుకొని ఎక్కువ యూజ్ చేస్తుంటే దీనివల్ల ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ ఎక్కువయ్యి ఫీజులు పోవడం కానీ లో వోల్టేజ్ సమస్యలు కానీ జరగడం జరుగుతుంది. కాబట్టి వినియోగదారులు మనకు ఉన్నటువంటి కాంట్రాక్టర్ లోడ్ ఎంత ఉందో, అంటే మన ఇంటిలో ఎంత లోడ్ అయితే యూజ్ చేస్తున్నామో అంత లోడును మనము క్రమబద్ధీకరించుకోవాలా. దీనికోసము మనకు ఉన్నటువంటి లోడును మనకు అడిషనల్ లోడు అమౌంట్ కట్టుకోవాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే మన లోడు తగ్గట్టుగా మన ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా, అంటే మన పరికరాలు అంటే ఇంట్లో ఉన్నటువంటి లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, ట్యూబ్ లైట్లు కానీ, ఏసీలు కానీ, కూలర్లు కానీ, మోటార్లు కానీ, హీటర్లు, ఇటువంటివన్నీ మన లోడ్ తగ్గట్టుగా ఉన్నాయో చూసుకోవాలి. ఒకవేళ లోడ్ కంటే తక్కువగా ఉన్నట్టుంటే మనం లోడ్ అదనంగా కట్టుకోవాలా. ఈ అదనపు లోడ్ కట్టుకోవాలంటే ఇంతకుముందు మనకు కిలోవాట్కి 2000 రూపాయలు చెల్లించాలా. ఇప్పుడు అదేవిధంగా 2000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మనకు 50% సబ్సిడీ ఇచ్చింది కాబట్టి డిపాజిట్ కింద, డెవలప్మెంట్ ఛార్జెస్ కింద 1000 రూపాయలు కడితే చాలు. కాబట్టి ప్రజలందరూ మీ లోడ్ ఎంత ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టుగా 50% అమౌంట్ మాత్రమే కట్టుకోండి. ఇది కట్టుకోవడం వల్ల మనకు లోడ్ అప్ అయిపోతుంది. మీరు డిపాజిట్ కట్టడం వల్ల మనకు అదనంగా డిపార్ట్మెంట్కు మనకి ఇంత లోడ్ ఉందని చెప్పేసి మాకు నోటిఫై చేయడానికి అవసరం అవుతుంది. ఇంత లోడ్ ఉన్నప్పుడు మేము ఆ లోడ్ తగ్గట్టుగా అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం వల్ల ఇందాక చెప్పినటువంటి సమస్యలు, లో వోల్టేజ్ సమస్యలు కానీ, ఫీజులు పోవడం కానీ అటువంటివి జరగవు. కాబట్టి మనకు ప్రజలకు మేము తెలియజేయడం అనగా ప్రజల యొక్క లోడ్, మీ కరెక్ట్ లోడ్ ఎంత అని తెలియజేస్తే మనం దానికి తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది ఈ విధంగానే మనకు మా డిపార్ట్మెంట్కి ఎంత లోడ్ వాడుతున్నారని మాకు తెలిసేది ఈ ప్రజల యొక్క లోడుని బట్టి తెలుస్తుంటుంది. కాబట్టి మీ లోడ్ ఎంత ఉందో ఆ లోడ్ తగ్గట్టుగా మీరు లోడ్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. కాబట్టి దీనికోసం మీరు ఇంతకుముందు గతంలో డిపాజిట్కి 2000 కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే ఆ 2000 కట్టనవసరం లేదు. 1000 రూపాయలు కడితే చాలు. అంటే 50% మనకు రాయితీ వస్తుంది. కాబట్టి మీకు 3 కిలోవాట్ ఉంటే గతంలో 6000 కట్టాలా, ఇప్పుడు 3000 మాత్రమే కట్టాలి. సపోజ్ మీకు ఒక 5 కిలోవాట్ అదనంగా కట్టుకోవాలనుకుంటే గతంలో 10,000 రూపాయలు మీరు చెల్లించాలా, ఇప్పుడు 5,000 రూపాయలు మాత్రమే చెల్లించాలి. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ఈ యొక్క విషయాన్ని, అది కూడా మనకి ఈ అవకాశం జూన్ 30 వరకు మాత్రమే ఉంది. కాబట్టి గత 2-3 ఏళ్ల కిందట పాత సర్వీసులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు అప్పుడు స్టార్టింగ్లో మాకు లోడ్ ఇంతే ఉంటుంది, మేము ఇంతకంటే పెంచుకోమన్న ఉద్దేశంతో ఒక లోడ్తో మీటర్ తీసుకుంటారు. ఇప్పుడు కంపల్సరీ లోడ్ పెరిగి ఉంటుంది. కాబట్టి ఆ పెరిగిన లోడ్ తగ్గట్టుగా మీరు డిపాజిట్ కట్టి, ఆ డిపాజిట్ కూడా 50% మాత్రమే కడితే మీకు మొత్తం లోడు రెగ్యులైజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ అవకాశాన్ని జూన్ 30 వరకు మాత్రమే ఉంది. కాబట్టి ఈ 30 లోపల మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని లోడ్ని పెంచుకోవాల్సిందిగా కోవడమైనది. జూన్ తర్వాత మాత్రం మళ్ళీ ఈ అవకాశం ఉండదు. అప్పుడు మళ్ళీ కిలోవాట్కి 2000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మళ్ళీ మీరు ఎప్పుడైనా మేము తనిఖీలకు వచ్చినప్పుడు కానీ, అంటే మా డిపార్ట్మెంట్ కానీ, మా దాంట్లో విజిలెన్స్ వింగ్ కానీ ఎప్పుడైనా తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ లోడ్ అదనంగా ఉంటే మాత్రం అప్పుడు మళ్ళీ లోడ్ తగ్గట్టుగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఆ జరిమానా మళ్ళీ 2000 రూపాయలు కంపల్సరీ డిపాజిట్కు ఫైన్ వేస్తారు. కాబట్టి మనం ఆ జరిమానా విధించుకోకూడదు అనుకుంటే ఆ 1000 రూపాయలు ఇప్పుడే కిలోవాట్కి డిపాజిట్ 1000 రూపాయలు 50% తక్కువతో ఇప్పుడే కట్టేసుకొని మీకున్నటువంటి లోడ్ను రెగ్యులైజ్ చేసుకోవాల్సిందిగా నేను మరీ నంద్యాల వినియోగదారులకి తెలియజేస్తున్నాను. ఇట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నంద్యాల.
నంద్యాల పట్టణంలోని బొంతల వేదిక చెందిన మారం శ్రీదేవి అనే అవివాహిత ఆమె మరణానంతరం ఆమె కోరిక మేరకు వారి అన్న మారం రమేష్ బాబు ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షుడు ఫణీంద్రకు చైర్మన్ విష్ణు గాయత్రికి తెలియపరిచారు. వారు వెంటనే స్పందించి ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు బాపూజీ నాయక్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఐ బ్యాంకు వారికి తెలియపరిచి నేత్రాలను సేకరించి ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకు పంపించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షుడు ఫణీంద్ర మాట్లాడుతూ మరణించిన తర్వాత వారి నేత్రాలు మట్టిలో కలిసిపోయేదానికంటే నేత్రదానం చేయడం మంచిదన్నారు. ఒకరు నేత్రదానం చేయడం వలన 6 మందికి చూపు ప్రసాదించవచ్చునని తెలిపారు. దాదాపు ఇప్పటికే 65 మందికి పైగా అంధులకు చూపు వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా మరణిస్తే మరణానంతరం నేత్రదానం చేయవలసిన కుటుంబ సభ్యులు నేత్ర ప్రాజెక్ట్ చైర్మన్ విష్ణు గాయత్రికి తెలియపరచాలని పిలుపునిచ్చారు. నేత్రదానం చేయవలసిన సభ్యులు 7799056665 నెంబర్కు కాల్ చేయాలని తెలిపారు. ఈరోజు నంద్యాల పట్టణంలోని బొంతల వీధికి చెందినటువంటి అవివాహిత అయినటువంటి మారం శ్రీదేవి మరణించడం జరిగింది. ఆమె మరణానంతరం వారి బ్రదర్ అయినటువంటి రమేష్ గారు, వారి కజిన్ బ్రదర్ అయినటువంటి అనిల్ గారు, మరి వీరి యొక్క రిలేటివ్స్ అయినటువంటి ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి సొసైటీ అధ్యక్షుడు రాఘూరు ఫణీంద్ర గారికి, అదేవిధంగా సొసైటీ ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి సొసైటీ చైర్మన్ విష్ణు గాయత్రి గారికి, అదేవిధంగా వారి రిలేటివ్ అయినటువంటి రాఘూరు సుధాకర్ గారికి, సులోచనమ్మ గారికి విషయాన్ని తెలియజేయడం జరిగింది. వెంటనే బ్రహ్మరమ్మ గారు, రాఘూరు ఫణీంద్ర గారి తల్లి అయినటువంటి బ్రహ్మరమ్మ గారు స్పందించి మరి వారి యొక్క రమేష్ గారి కోరిక మేరకు, శ్రీదేవి గారి కోరిక మేరకు ఈ యొక్క నేత్రాలను దానం చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో వారు మాకు తెలియపరచడం జరిగింది. వెంటనే మేము స్పందించి నాగన్న సార్ గారికి, రెడ్ క్రాస్ టెక్నీషియన్ అండ్ ప్రదీప్ సార్ గారికి మేము కాల్ చేయడం జరిగింది. వెంటనే వారు స్పందించి నంద్యాల పట్టణానికి బొంతల వీధికి పిచ్చేసి ఇక్కడ నేత్రాలను సేకరించి ఎల్విఆర్ ప్రసాద్కు పంపిస్తున్నందుకు ఫస్ట్ టెక్నీషియన్ సార్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము, కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాము. సో రమేష్ గారు ఇలాగే నేత్ర దానాన్ని ప్రోత్సహిస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులకు కూడా ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో నయనం ఇంద్రియాణం ప్రధానం అంటే కళ్యాణి భారతి సో వాళ్ళు కూడా ఈరోజు కళ్యాణి భార్గవ్య భారతి ఈరోజు మారం శ్రీదేవి గారి సిస్టర్స్ అయినటువంటి మారం కళ్యాణి గారు, కళ్యాణి భారతి చెప్పండి, అదే కళ్యాణి భారతి గారు, వారి ఇరువురు అక్క చెల్లెలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించడం జరుగుతూ ఉంది. సో వారికి కూడా ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంద్రియాణం నయనం ప్రధానం, పంచేంద్రియాలలో మన కళ్ళకు చాలా విలువైనటువంటిది. ఈ నేత్రదానం చేయడం వలన ఇరువురికి అందులకు చూపును ప్రసాదించినటువంటి వాళ్ళం అవుతాము. మరి అంతేకాకుండా మరి ఈ నేత్రాలు మట్టిలో కలిసిపోయేదానికంటే ఇవి ఇతరులకు ఉపయోగపడితే భౌతికంగా, ఆధ్యాత్మికంగా వారు ప్రపంచాన్ని చూడగలుగుతారు అంధులు. మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి వాళ్ళను కూడా మొదటగా మనం అభినందించాల్సినటువంటిదే. ఫణీంద్ర గారు, ఈ యొక్క ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షుడైనటువంటి ఫణీంద్ర గారు, విష్ణు గాయత్రి గారు, బ్రహ్మరమ్మ గారు అయితేనేమి, ప్రభాకర్ గారు అయితేనేమి, మరి వీరందరూ ఈ యొక్క నేత్ర ప్రాజెక్ట్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇప్పటికే పట్టణంలో చనిపోయేటువంటి వాళ్ళ నేత్రాలను సేకరించి ఎల్విఆర్ ప్రసాద్కు పంపించి చాలామంది అంధారమైనటువంటి జీవితాన్ని, అంటే కనుచూపులు కనపడేటువంటి వాళ్ళకు కళ్ళు కనపడే విధంగా ప్రసాదించడం అనేటువంటిది ఒక వరం. మరి నంద్యాల పట్టణంలో ఎవరైనా మరణిస్తే ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి వాళ్ళని కనుక కలిస్తే ఖచ్చితంగా ఆ నేత్రాలను సేకరించి అందరికీ ఏర్పాటు చేస్తామనేటువంటి దాంట్లో ఎలాంటి
ఎలాంటి గొప్ప కాబట్టి అందరూ నంద్యాల పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి నేత్రదానం చేయడానికి ప్రోత్సహించవలసిందిగా నంద్యాల పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంత గ్రామీణ ప్రజలకు అందరికీ మేము చెప్తా ఉన్నాం. ఈ నేత్రాలలో కోటి దేవతలు వెలిసి ఉంటారు. మహాపుణ్య కార్యక్రమం, మహాదానం. ఎవరైతే నేత్రాలను మరణించిన తర్వాత ఇస్తారో వాళ్ళు మోక్షం అనేటువంటిది స్వర్గస్థులైన తర్వాత మోక్ష మార్గం అనేటువంటిది సుగమం అవుతుంది. సో ఈరోజు శ్రీదేవి గారు వారికి భగవంతుడు మోక్షాన్ని ప్రసాదించాలని చెప్పి ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి వాళ్ళు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. హరహర మహాదేవుని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమె యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మేము ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి వాళ్ళందరము ప్రార్థిస్తూ ఈరోజు రిపోర్టర్ అయినటువంటి విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మా బ్లడ్కు సంబంధించినటువంటి కో డైరెక్టర్ అయినటువంటి కిషోర్ గారు, ఈయన కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి పాల్గొనడం, వీళ్ళను కూడా మేము ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో అభినందించడం జరుగుతూ ఉంది. సో ఈ యొక్క దానం అనేటువంటిది గొప్ప దానం. అన్ని దానాలలోకెల్లా నేత్రదానం అనేటువంటిది చాలా గొప్పది. కాబట్టి ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయడానికి ముందుకు రావాల్సిందిగా ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి వాళ్ళు పిలుపుని ఇవ్వడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ రమేష్ సార్ గారికి, అనిల్ గారికి, కళ్యాణి గారికి, అదేవిధంగా భారతి గారికి, అదేవిధంగా సుధాకర్ గారికి, సులోచనమ్మ గారికి, భ్రమణమ్మ గారికి, ప్రభాకర్ గారికి, కిషోర్ గారికి, టెక్నీషియన్స్ నాగన్న సార్ గారికి, ప్రదీప్ గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలియజేసుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గోవులను రక్షించుకుందాం, మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన, వినతి పత్రం అందజేసిన రాష్ట్రీయ ధర్మరక్ష దళ్. నంద్యాల ఆటోనగర్లో రోజు రోజుకు టెన్షన్, రెండు వర్గాల పోరు. నంద్యాలలో ఎఫ్సీ లేని బస్సులను సీజ్ చేస్తా, జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి హెచ్చరిక. బక్రీద్ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి, ముస్లిం హిందూ మత పెద్దల సమన్వయ సమావేశం. శ్రీశైలం జలాశయం చేరుకున్న సిడబ్ల్యూసి పూణే శాస్త్రవేత్తల బృందం. బిస్ట్ ఆధ్వర్యంలో 4 బృందం సభ్యులు జలాశయం పరిశీలన. నంద్యాల, అయ్యలూరు మరియు పెద్దకొట్టాల గ్రామాలలో కృషి విజ్ఞాన కేంద్రం, వికసిత కృషి సంకల్ప అభియాన్ రైతులకు అవగాహన. నంద్యాలలో దేశవాళీ విత్తన మేళా మరియు ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు. స్టేట్ డైరెక్టర్ బోర్డు మెంబర్ బాల మద్దిలేటి వెల్లడి. నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని అధ్యక్షుడిగా హరిబాబును నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ అధికారులు వెల్లడి. నంద్యాలలో విద్యుత్ అధికంగా పడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీ. జిల్లా విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్ వెల్లడి. నంద్యాల ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో మారం శ్రీదేవి నేత్రదానం కుటుంబానికి అభినందనలు తెలిపిన ఫ్రెండ్స్ సేవా సమితి. ఎదురస్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.